ఈ అందమైన కంచెడ పూల కూర ఎప్పుడైనా మీరు తిన్నారా? మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువైతే దొరుకుతాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయితే ఈ పూలైతే ఎక్కువైతే పూస్తాయి. ఇవి చూడడానికైతే చాలా అందంగా అయితే ఉంటాయి. కాకపోతే వీటినైతే మేమైతే మా ప్రాంతాల్లో కూర వండుకొని అయితే తింటాము. వీటినైతే ఏరేటప్పుడు అయితే చాలా జాగ్రత్త అయితే ఏరాలి, ఎందుకంటే చెట్టు ఎక్కి ఏరాలి కాబట్టి. మీరైతే చూస్తున్నారు కదా మా అన్యము ఎలా ఏరుతున్నారో మీరే చూడండి ఫ్రెండ్స్. వీటినైతే చాలా జాగ్రత్త తీయాలి. చూసారు కదా పూలైతే ఇలా ఉంటాయి, చాలా అందంగా అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కూర ఎప్పుడైనా తినుంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా, చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి. ఈ పూలను ఎప్పుడైనా మీరు చూసుంటే కూడా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చూడడానికి అయితే చాలా అయితే అందంగా అయితే కనిపిస్తున్నాయి. వీటినైతే మా ఊరు లొకేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఎక్కువ అయితే లేవు, కొంచెం కొంచెం అయితే ఉన్నాయి. మా అన్నేమో ఎలా కష్టపడుతున్నాడో, నేనేమో వీడియో తీస్తుంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ పూలను అయితే చాలా జాగ్రత్త అయితే ఏరాలి, లేకపోతే రెమ్మలైతే పడిపోతాయి ఎక్కువ రోజులు పూసుంటే. అందుకనేసి మేమైతే చాలా జాగ్రత్త తీస్తున్నాము. చూడండి మా అన్న ఎలా తీస్తున్నాడో. వీటినైతే ఇంటికి తీసుకెళ్ళి మేమైతే రెమ్మలను అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్, మీరే చూడండి. వీటినైతే ఇలా రెమ్మలు అయితే తీయాలి. ఈ రెమ్మలతోనే కూర వండుకొని అయితే తినాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఉంటాయి రెమ్మలు అయితే. ఇవైతే పువ్వులండి. తీసిన తర్వాత మేమైతే కత్తితో కోసుకోవాలి. చాలా జాగ్రత్త అయితే కోసుకోవాలి, లేదంటే కోసుకుంటాం. ఇలా అయితే కోసుకోవాలి. కోసుకున్న తర్వాత వీటిని అయితే మేమైతే మరుగుతున్న ఎర్రకందుల్లో అయితే కలుపుతాము. మీరైతే చూస్తున్నారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మేమైతే కారం పొడిని అయితే వాడము. మేమైతే నేచురల్గా అయితే ఉర్రగుండు అయితే నూరుకున్న తర్వాత అయితే వీటిని అయితే కూరలో అయితే కలుపుతాము. మీరే చూడండి ఫ్రెండ్స్. ఉర్రగుండు నూరుకున్న తర్వాత మేమైతే సోడాపిండిని అయితే ఇలా కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత మేమైతే కూరలో కలుపుతాము. ఎందుకంటే కూర బాగా చిక్కగా అవ్వాలనేసి. కూర బాగా చిక్కగా అయిన తర్వాత, ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే కూరనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో చెప్తాను తిన్న తర్వాత. కూర అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.